రైట్, ఇదే భూదాన్ భూమికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి, రికార్డులు ఏం చెప్తా ఉన్నాయి, ఈ అన్నిటి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, చాలామందిగా వాళ్ళకు ఏది తోస్తే అది ఈ విషయంలో చెప్తా ఉన్నారు. అసలు వాస్తవాలు ఏంది, ఈ అన్ని అంశాలు తెలుసుకోవడం కోసం మిత్రులారా ఇగో ఇది ఆ భూమికి సంబంధించినటువంటి సంపూర్ణ రికార్డు. భూదాన్ యజ్ఞ బోర్డు భూములు, వెలుగుమట్ల గ్రామం, ఖమ్మం అర్బన్ జిల్లా, అర్బన్ మండలం, ఖమ్మం అర్బన్ మండలంకి సంబంధించినటువంటిది. ఇగో ఇది కంప్లీట్ రికార్డు. ఏది వినోబా భావే దగ్గర నుంచి మొన్న హైకోర్టు తీర్పు వరకు ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు అక్కడ బతుకుతా ఉన్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ భర్త పేరు, ఇగో చేసాల్పా తీన్సాల్పా అని 1956, 57, 58లో ఏముంది, అంతకంటే ముందు ఏముంది, భూదాన్ యజ్ఞ బోర్డుకి ఎప్పుడు సమర్పించారు, ఎవరు సమర్పించారు, ఎన్ని ఎకరాలు సమర్పించారు, వీటన్నిటి లెక్కల్ని ఇవాళ మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. సో ఇక్కడ ఇక దీని తర్వాత ఇంకా ఎవడు మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఫైనల్గా ఈ రికార్డులన్నీ నేనే కలెక్టర్ గారిని అడిగి తీసుకురావడం జరిగింది. నాకు ఇవి కావాలంటే వెంటనే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. ఇదే బుక్లోంచి ఈ భూమి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం జరిగింది అనేది చూస్తే 1952 సంవత్సరం కంటే ముందు భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డు ప్రకారం, భూదాన్ యజ్ఞ బోర్డు రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 147, 148, 149 వెలుగుమట్ల గ్రామం శ్రీ కలవల వెంకట రాజారాం గారు, శ్రీ కలవల వెంకట రాజారాం గారు 31 ఎకరాల 4 గుంటల వ్యవసాయ భూమిని దానం చేయుటకు అంగీకరించగా దానిని ప్రభుత్వం వారు 31 ఎకరాల 4 గుంటల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డు వారికి దానం చేయుచున్నారు. రిఫరెన్స్ రిజిస్టర్ నెంబర్, పేజ్ నెంబర్ ఇగో ఇందులో ఉంది. ఆ దానానికి సంబంధించినటువంటి భూమి వివరాలు ఇగో ఇందులో ఉన్నాయి. ఇదే ఆ రికార్డు. ఆ రికార్డులో ఇగో ఆయన పేరేంది, కలవల వెంకట రాజారాం. ఇగో 31 ఎకరాల 4 గుంటల భూమి, 31 ఎకరాల 4 గుంటల భూమి. ఇది ఎప్పుడు 1952 నాటిది. 1952, 53, 54, 55, 58 దాకా ఇగో క్లియర్గా దానం చేసినటువంటి రికార్డు ఇది. ఈ రిజిస్టర్ ప్రకారం 3 సాల్ పహాని 1953, 54, 54, 55, 55, 56 ఈ 3 సంవత్సరాల పహానీలో ఈ రికార్డులు ఏముందంటే 31 ఎకరాల 4 గుంటల భూమి ఆచార్య వినోబా భావే పేరు మీద నమోదు చేయబడి ఉన్నది. ఇట్టి సర్వే నెంబర్లో మిగిలిన భూమి ఇతర పట్టాదారు పేరు మీద నమోదై ఉన్నది. పేజీ నెంబర్ ఇగో దీంట్లో వినోబా భావే పేరు మీద ఈ 3 సాల్ పాన్ ఏదైతే ఉందో దీంట్లో ఇది క్లియర్గా వినోబా భావే పేరు మీద సర్వే నెంబర్ 148, 147, 148, 149 3 సర్వే నెంబర్లు. ఇగో ఇవి ఈ రికార్డులు క్లియర్గా 148, 149, 147 కూడా ఇగో 147 ఇగో ఈ మూడు క్లియర్గా వినోబా భావే ఎవరు అని అంటే మళ్ళీ అదో పరిచయం. ఈ భూదానోద్యమాన్ని భారతదేశంలో ప్రారంభించినటువంటి ఆయన పేరు మీదకి వచ్చేసింది. ఇది భూదాన్ పోచంపల్లి కాడ స్టార్ట్ అయింది. ఎస్, ఆయన పేరు మీదకి వచ్చేసింది. 1989 నుండి 1993 సంవత్సరం వరకు భూదాన్ యజ్ఞ బోర్డు ఏం చేసిందంటే 20 ఎకరాల 4 గుంటల భూమిని అందులో నుంచి మిగిల్చింది. ఈ భూమిలోంచి 13 మంది నిరుపేదలకు కేటాయించింది. 20 ఎకరాల 4 గుంటల భూమిని 13 మంది నిరుపేదలకు కేటాయించింది భూదాన్ యజ్ఞ బోర్డు. 2007 20 తారీఖు 7వ నెల నాడు ఇట్టి 13 మంది బోర్డు నియమ నిబంధనలు ఉల్లంఘించినందున ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గారు కేటాయింపులు రద్దుపరుస్తూ ఉత్తర్వులు జారీ చేసినారు. వీళ్ళకి ఇచ్చింది మళ్ళీ ఏం చేశారు, వాపస్ తీసుకున్నారు. 2009 20 తారీఖు 2వ నెలలో జీవో నెంబర్ 206 ద్వారా సర్వే నెంబర్ 147 నందు 10 ఎకరాల 20 గుంటల భూమిని జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కేటాయించినారు. కానీ గౌరవ హైకోర్టు నందు రిట్ పిటిషన్ నెంబర్ 1939/2009 ఆదేశాల ప్రకారం ఇట్టి ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేయబడలేదు.
కోర్టు అడ్డుకుంది. ఇప్పుడు కోర్టు అడ్డుకుంటుంది అంటే దానికి సంబంధించినటువంటి కోర్టు ఉత్తర్వు కూడా జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి భూమికి పైన కోర్టు అడ్డుకుంటది. ఎందుకంటే కోర్టు అట్లా ఇగో ఇదే. రిజిస్ట్రేషన్ ఉన్న భూమిలో ఇస్తారు ఇగో ఇదే జర్నలిస్టులకి. ఈ జర్నలిస్టులకు ఇక్కడ సంబంధించినటువంటి అట్లా ఇచ్చిండ్రు, ఇక్కడ రాజీవ్ నగర్లో ఎట్లా ఈ జీవో నెంబర్ ఎంత 206. ఇగో జీవో నెంబర్ 206 ప్రకారం ఫలానా తేదీ నాడు దీన్ని కోర్టు అడ్డుకుంది. 6 తారీఖు 3వ నెల 2013 నాడు సంయుక్త కలెక్టర్ గారు రివిజన్ పిటిషన్ నెంబర్ 2/27/2008 ఉత్తర్వుల ఆదేశాల ప్రకారం తహసీల్దార్ గారిని రెవెన్యూ రికార్డులలో నమోదు చేసి ఇట్టి భూమి అర్బన్ ఏరియాలో ఉండటం వలన భవిష్యత్ అవసరాల కొరకు రక్షించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. దానికి సంబంధించిన లేఖ దీంట్లో ఉంది. నెక్స్ట్ పేజ్. ఇక మార్చి 2013 నాడు సర్వే నెంబర్ 147 నందు నిరుపేదల విద్యా అవసరాల నిమిత్తం 5 ఎకరాల భూమి కేజీబీవీ స్కూల్ మరియు మోడల్ స్కూల్ కొరకు 5 ఎకరాల భూమి మొత్తం 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఇది స్కూల్ ఆల్రెడీ నిర్మాణం అయిపోయింది. ఆడ కేజీబీవీ స్కూల్ కాలే, అది కాదు, అది వేరే 34 నుంచి 37 వరకు కదా, 37 వరకు మోడల్ స్కూల్ అయినట్టు కేజీబీవీ కాలే. ఇగో ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఖమ్మం గారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు రాజ్య ఎస్ఎస్ఏ వాళ్ళకి వీళ్ళకి. 21/4/2014 నాడు భూదాని యజ్ఞ బోర్డు కార్యదర్శి పేరు మీద భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ మరియు ఇతర వ్యక్తుల సహకారంతో ఫైల్ నెంబర్ 152/2014 818 మందికి ఇండ్ల పట్టాలు మంజూరు చేసినట్టు నకిలీ ఉత్తర్వులు చేతి సంతకం కాకుండా రబ్బర్ స్టాంపు ముద్రతో సృష్టించినారు. ఇగో ఇక్కడ జరిగింది అసలు. 2014 నాడు 818 మందికి ఇండ్ల పట్టాలు ఇచ్చినట్టుగా నకిలీ స్టాంపులు సృష్టించుకొని వచ్చినట. 2019 నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు లేఖ ద్వారా భూదాని యజ్ఞ బోర్డు హైదరాబాద్ వారిని పైన పేర్కొన్న 818 మందికి ఇండ్ల పట్టాల వివరాల కొరకు సంప్రదించగా సదర్ బోర్డు వారు ఇట్టి 818 మందికి ఇండ్ల పట్టాలు వారి కార్యాలయపు రికార్డు అనగా ఇన్వార్డ్ రిజిస్టర్ గాని మరియు బోర్డు తీర్మానాల్లో గాని భూదాన్ నమోదు అయ్యి ఉండలేదని వారి లేఖ ఇగో 2019 నాడు తెలిపి ఉన్నారు. ఆ లేఖ నెంబర్ వచ్చేసి 42. భూదాని యజ్ఞ బోర్డు చెప్పింది ఏమని, అయ్యా మేము ఇయ్యలేదు ఎవరికి పట్టాలు అని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇగో దాని లేఖ ఇది 42. ఇగో ఇది 42 నుంచి 47, 48, 40, 51 క్లియర్గా ఇందులో మేము ఎవరికి ఇయ్యలేదని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇది 42 నుంచి 47, 48 నుంచి 51 పేజీ నెంబర్లు. తేదీ 2019 30 తారీఖు ఏప్రిల్ నాడు ప్రభుత్వం వారు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని అన్యాక్రాంతం కాబడిన భూదాన్ భూమి నుండి వారిని ఖాళీ చేయించవలసిందిగా ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారికి తగు ఉత్తర్వులు జారీ చేయవలసిందిగా కోరినారు. 2019 కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వాళ్ళని ఖాళీ చేయించడానికి ఉత్తర్వులు ఇచ్చారు, వాళ్ళని ఆడికి నిలగొట్టడానికి. నెక్స్ట్ పేజ్ తీసుకో. తర్వాత 2019 5 తారీఖు 5వ నెల నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు పోలీస్ కమిషనర్ వారికి భూదాన్ భూమి అన్యాక్రాంతం కాబడిన భూమి నుండి వారిని ఖాళీ చేయించే విషయం నందు సహాయం కావాలని మరియు పోలీసు వారి సహకారంతో ఖాళీ చేయించాలని తహసీల్దార్ వారిని కోరి ఉన్నారు. కానీ గౌరవ హైకోర్టు నందు కేసులు విచారణలో ఉన్నందున ఇది సాధ్యపడలేదు. కోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి సాధ్యపడలేదు. ఆ తహసీల్దార్ పేరు శ్రీనివాస్ అప్పట్లో. ఇక పై విషయం మీద 4 తారీఖు మే 2019 నాడు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారు 131 మందికి భూ ఆక్రమణదారులు నోటీసులు జారీ చేసి ఉన్నారు. దాని మీద ఆక్రమణదారుల వివరాలు తీసుకొని వారిని ఖాళీ చేయమని 2020 16 తారీఖు 5వ నెల నాడు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అంటే ఒక 15 రోజులు ఇచ్చారు వాళ్ళ ఛాన్స్. పేజీ నెంబర్ 3 నుంచి 14 వరకు దాంట్లో ఉంటుంది. ఇక ఇట్టి విషయమై సదరు ఉత్తర్వులు జారీ చేసిన తహసీల్దార్ వారికి అధికారం లేదు అని, ఇట్టి విషయం నందు భూదాన్ బోర్డు కార్యదర్శి వారికి మాత్రమే ఉన్నదని గౌరవ హైకోర్టు నందు కేసు వేసినారు. అట్టి కేసు నందు కార్యదర్శి గౌరవ హైకోర్టు వారికి కింది విధంగా సమర్పించినారు. వెలుగుమట్ల రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 147, 148, 149. అయితే భూదాని యజ్ఞ బోర్డు సెక్షన్ 14 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపైన హక్కులు లేవని చట్టం చెప్పింది. ఎప్పుడు భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి చట్టం చేసినప్పుడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఇది 2015లో కేసీఆర్ సీఎం అయిన తర్వాత
2015లో జీవో నెంబర్ 59ని విడుదల చేసి భూదాని యజ్ఞ బోర్డును రద్దు చేశారు. భూదాని యజ్ఞ బోర్డును రద్దు చేసి జీవో నెంబర్ 60ను మళ్ళీ పెట్టి ఈ భూదాని యజ్ఞ బోర్డులను సిసిఎల్ఏ పరిధిలోకి తీసుకొచ్చారు. సిసిఎల్ఏ అంటే పలానా వ్యక్తి చెప్తే ఓకే అన్నట్లు లెక్క. ఇది తహసీల్దార్ వారికి అధికారం లేదని చెప్పింది. ఎప్పుడు చెప్పింది చూడు, 19 తర్వాత చెప్పింది తహసీల్దార్కి అధికారం లేదని చెప్తే వెలుగుమట్ల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 140, 140, 149 అంటూ ఎటువంటి బీఫామ్ పట్టాలు ఫారం నందు జారీ చేయబడలేదని తెలిపినారు. 2017 22 తారీఖు 3వ నెల నాడు తెలంగాణ గెజిట్ నెంబర్ 2 భూదాన్ చట్టం అమల్లోకి వచ్చే వరకు ఇండ్ల పట్టాలు జారీ చేయటకు అనుమతి లేదు. దాని ప్రకారం 2014 5 తారీఖు 21 తారీఖు 23 ఏప్రిల్ నెలలో బోర్డు కార్యదర్శి పేరుతో జారీ చేయబడిన నకిలీ పట్టాలకు వాస్తవం కాదని ధృవీకరించారు. అవి నకిలీ పట్టాలని తేల్చేశారు. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ గారు ఎక్కడ కూడా లబ్ధిదారులను గుర్తించలేదు మరియు ప్రక్రియ చేపట్టలేదు, గ్రామసభ నిర్వహించలేదు మరియు మోకాపై విచారణ చేయలేదు. కాబట్టి భూదాన్ చట్టం ప్రకారం పైన సూచించిన ప్రక్రియను చేపట్టాలి. కానీ ఇవి ఏవి చేపట్టకుండా భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ మరియు ఇతర సహాయంతో నకిలీ పట్టాలు సృష్టించినారు. నెక్స్ట్ ఇది 2014 ఏప్రిల్ 2 తారీఖు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నది కాబట్టి అటువంటి పట్టాలు నకిలీవి అని మరి ఒకసారి రుజువైంది. ఎలక్షన్ కోడ్ ఉండగా పట్టాలు ఇచ్చినట. ఇక తేదీ 2023 29 తారీఖు జనవరి నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు భూదాని యజ్ఞ బోర్డు కార్యదర్శి గారికి రాసిన లేఖలో భూదాని యజ్ఞ బోర్డు భూమిలో ఉన్న ఆక్రమణదారులను ఖాళీ చేయటకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం వారి కార్యాలయం నుండి నోటీసులు జారీ చేయవలసిందిగా కోరినారు. దానికి సంబంధించిన పేజీ నెంబర్ 67 వరకు. ఇక 2024 8వ తారీఖు జనవరి నాడు తెలంగాణ భూదాని యజ్ఞ బోర్డు వారు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసి ఉన్నారు. మరల తిరిగి 24/6/2024 నాడు మళ్ళా 8వ తారీఖు 7వ నెల 2024 నాడు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇట్టి నోటీసులు ఖమ్మం అర్బన్ తహసీల్దార్ వారు 235 మందికి జారీ చేసినారు. 73 మంది నివసించుట లేదని రిపోర్ట్ చేసి ఉన్నారు. సో భూదాని యజ్ఞ బోర్డు అథారిటీ వారు 17/1/2026 నాడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని సర్వే నెంబర్ 140, 48, 49 గల భూదాన్ భూమిని విద్యాలయాలకు కేటాయించిన 10 ఎకరాల భూమి మినాయించి మిగిలిన భూమిని స్వాధీనపరచుకోమని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున ఇట్టి ఉత్తర్వులు ఆక్రమణదారులకు కూడా పంపబడి ఉన్నవి. దీని ప్రకారం 24/2/2024 ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని అయినది. పేజీ నెంబర్ అది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక ఏం జరిగిందో చూడండి అప్పటి నుంచి ఇప్పటి వరకు. 26/8/2024 నాడు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డును ఏర్పరుస్తూ అప్పటి ప్రభుత్వం జీవోఎంఎస్ జారీ చేసింది. తదుపరి ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ 1067 తేదీ నాడు గతంలో ఏర్పరిచిన భూదాన్ బోర్డు నియామకం సభ్యుల పదవీ కాలం పొడిగింపు చేస్తూ జారీ చేయనున్నారు. ఇట్టి ఉత్తర్వుల ప్రకారం శ్రీ సివి చారి గారిని చైర్మన్ మరియు డాక్టర్ బి వెంకటరమణారావు గారిని వైస్ చైర్మన్ మరియు మిగిలిన 9 మందిని జి రాజేందర్ రెడ్డి కూడా సభ్యులుగా రాజేందర్ రెడ్డి నియామకం జరిగినది. ఎప్పుడు 2008లో ఎక్స్టెన్షన్ చేశారు. తేదీ 14/12/2012 నాడు ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ 687 రెవెన్యూ అసైన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా భూదాని యజ్ఞ బోర్డు చైర్మన్ గా జి రాజేందర్ రెడ్డి మరియు బి వెంకటరమణారావుని వైస్ చైర్మన్ గా నియమించడం జరిగింది. ఇక 5వ తారీఖు 7వ నెల 2014 నాడు ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ 11 రెవెన్యూ అసైన్మెంట్ 1 డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని తెలంగాణ రాష్ట్ర భూదాని యజ్ఞ బోర్డు అథారిటీగా నియమించింది. 13/5/2015 నాడు ప్రభుత్వం ఉత్తర్వు నెంబర్ జీవోఎంఎస్ నెంబర్ 59 ఇదే జీవోఎంఎస్ నెంబర్ 59 రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు ఉన్న బోర్డు నియామకం లోపభూయిష్టంగా ఉండి అది చెల్లనిదిగా పరిగణించబడింది. జీవో జారీ చేసింది. నెక్స్ట్ ఇక చూడండి అయిపోయింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే మరియు జస్టిస్ జె శ్రీనివాస్ గారితో కూడిన డివిజన్ బెంచ్ భూదాన యజ్ఞ బోర్డు మీద తీర్పు ఈ కింది విధంగా ఉన్నది. శ్రీ ఆచార్య వినోబా భావే గారు చాలా కాలం క్రితమే మరణించారు. భూదాని యజ్ఞ బోర్డు ఏర్పాటు కోసం రాష్ట్రాలకు నామినేషన్ చేసే అధికారాన్ని శ్రీ ఆచార్య వినోబా భావే గారి ప్రతినిధిగా సర్వసేవా సంఘ్కు అప్పగించారు. అయితే చైర్మన్ జి రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులతో కూడిన ప్రస్తుత బోర్డు ఏర్పాటుకు సంబంధించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసేవా సంఘ్తో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. బోర్డు రికార్డుల ప్రకారం జి రాజేందర్ రెడ్డి గారు 25/7/2012 తేదీతో ఉన్న ఒక లేఖను సమర్పించారు. ఆ లేఖలో ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ మరియు సభ్యులను ఢిల్లీకి చెందిన మహిళా చేతన కేంద్ర
అధ్యక్షురాలు డాక్టర్ వీణా బెహన్ నామినేట్ చేస్తున్నట్లు పేర్కొనబడింది. ఆ లేఖ ఆధారంగా ప్రస్తుత చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు ఆంధ్రప్రదేశ్ భూదాన్ యజ్ఞ బోర్డును నియమించారు. మహిళా చేతన కేంద్రం అనేది సర్వసేవా సంఘ్ కాదు అని పేర్కొనబడింది. అనంతరం డాక్టర్ వీణా బెహన్ గారు 2014 21 తారీఖు మార్చి తేదీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ ద్వారా తెలియజేసినది ఏమనగా, ఆమె తన జీవిత కాలంలో ఎప్పుడూ దివంగత శ్రీ వినోబా భావే గారి ప్రతినిధిగా పనిచేయలేదు లేదా ప్రస్తుత బోర్డు చైర్మన్ జి రాజేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని తనకెవరూ అప్పగించలేదని స్పష్టం చేసి రామని చెప్పిందట. కాబట్టి ప్రస్తుత బోర్డు ఏర్పాటుకు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి ఆధారం లేదు. జి రాజేందర్ రెడ్డి గారు చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఇతర సభ్యులు నకిలీ లేఖను సమర్పించి నియామక ఉత్తర్వులు పొందింది. ఫేక్ డాక్యుమెంట్లతో చైర్మన్ అయ్యారట భూదాన్ బోర్డుకు. ఇక ప్రభుత్వంకు బోర్డును రద్దు చేయటకు అధికారం ఉన్నదని స్పష్టంగా తెలుస్తుంది. అప్పిలెంట్ మరియు బోర్డు సభ్యుల పై వారి పదవి కాలంలో చట్టవిరుద్ధ చర్యలు చేసినట్లు ఇప్పటికే గమనించబడింది. వారు సంస్థ బోర్డు హక్కులను రక్షించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ సంస్థ బోర్డుకు చెందిన విలువైన భూములను అర్హత లేని వ్యక్తులకు బదిలీ చేసి మరియు కేటాయించి భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అప్పిలెంట్ మరియు ఇతర సభ్యులపై చేసిన ఆరోపణలను గౌరవనీయ సింగిల్ జడ్జి గారు సవాల్ చేయబడిన ఉమ్మడి ఉత్తర్వులో ఇలా పేర్కొన్నారు. చట్టానికి విరుద్ధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం గ్రామం సైదాబాద్ కంచలోని సర్వే నెంబర్ 58Pలో ఉన్న 100 ఎకరాలు, అలాగే సర్వే నెంబర్ 2/4, 2/36, 2/88 మరియు 58Pలో ఉన్న 44.26 ఎకరాల భూమి కేటాయించడం. చైర్మన్ గారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఇబ్రాహీంపట్నం గ్రామం సైదాబాద్ కంచాలోని 59Pలో ఉన్న 50 ఎకరాల భూమిని శ్రీ మహేశ్వరం అంబాడాద్ మరియు మరికొంతమందికి రిజిస్టర్ ద్వారా విక్రయించాడు. సుశిరా భూదాన్ యజ్ఞ భూములను ఈ రెడ్డి రాజేందర్ రెడ్డి అమ్ముకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం గ్రామంలో సర్వే నెంబర్ 58/69లో ఉన్న 35 ఎకరాల భూమిని 24/9/2008 తేదీతో ఉన్న రిజిస్టర్ నంబర్ 113/9 ప్రకారం ఎస్విఎస్ రైతు డైరీ అనే నమోదు చేయబడిన భాగస్వామ్య సంస్థకు లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇచ్చుకున్నట. అలాగే చైర్మన్ గారు రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం ఇబ్రాహీంపట్నం గ్రామంలోని సర్వే నెంబర్ 59/Pలో ఉన్న 15 ఎకరాల భూమిని ఎంబైఎస్ గోపాల్ గోశాల ట్రస్ట్, ఆ ట్రస్ట్ యొక్క మేనేజింగ్ ట్రస్టీ ప్రతినిధిగా 28 సంవత్సరాల కాలానికి తేదీతో ఉన్న డాక్యుమెంటు ద్వారా లీజుకి ఇచ్చిండు. ఇగో ఇదయ్యా భూదాన్ కథ. మనకు తెలిసింది ఏంటంటే ఆ ఖమ్మంలో ఉన్నటువంటి భూమి 62 ఎకరాలు కాదు, రికార్డుల ప్రకారం అది 34 ఎకరాలు 4 గుంటలుగా తేలింది. అది ఎవరిచ్చిరో కూడా క్లియర్గా మనకు ఇక్కడ రాసి ఉంది. ఈ భూమి ఎవరిచ్చిరో అనేది కలవల వెంకట రాజారాం గారు 31.04 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇచ్చిండు. ఇస్తే ఆ భూమి ఇన్ని రకాలుగా పోయింది. ఈ మధ్యలో విషయం ఏంటంటే భూదాన్ యజ్ఞ బోర్డును జీవో నెంబర్ 59 తర్వాత పేరుతో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ దాన్ని రద్దు చేసిండు. జీవో నెంబర్ 60తో వాటిని రెవెన్యూ శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు చేసిండు. ఇప్పుడు భూదాన్ బోర్డుకు ఈ భూమికి సంబంధం లేదనేది స్పష్టత వచ్చింది. ఒకవేళ ఇది భూదాన్ బోర్డు ఉంటే గనక భూదాన్ బోర్డుకు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉంటుండే ఈ భూమి పైన. ఇక్కడ వీళ్ళు ఏం చేసిరు, ఈ నకిలీ పట్టాలు చూపించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి ముఠా ఏదైతే ఉందో ఆ ముఠాని పట్టుకొని ప్రభుత్వం జైలు వేసి ఆ పేదలు ఎవరైతే ఉన్నారో ఏది ఒక్కొక్క ఇల్లును 3-4 అమ్మిరు. ఇల్లు ముఠా 3-4 ఒక్కొక్క జాగాను వాళ్ళని జైల్లో వేసి అదంతా సాఫ్ చేసి లేఅవుట్ చేసి పేదలకు 311 మందికి పట్టాలు ఇచ్చింది ప్రభుత్వం. వాళ్ళకు స్కూలు, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, పార్కు, రోడ్లు, వాటర్ అన్ని ఫెసిలిటీలు కల్పించడం కోసం నిన్న చర్యలు తీసుకుంది. ఇది జరిగినటువంటి ఈ మధ్యలో నేను ఆ రోజు పోయినప్పుడు కూడా చెప్పిన, మొదటి రోజు పోయినప్పుడు ఈడ ఓ ముఠా ఉన్నది, ఈ ముఠా సంగతి తేలాలని చెప్పిన. ఇప్పుడు ఆ ముఠా కటకటాల పాలైంది. వసూలు రాజాలంతా జైళ్లలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ చీడ పురుగులను ఏరేయడానికి చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంది. అయితే ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, కూల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చిండే? వాటినే ఉంచి మంచోళ్ళను కరెక్ట్ ఉన్న వాళ్ళని చూసి రెగ్యులర్ అందులో నకిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపొచ్చు కదా. అట్లా అయిపోతుండే ఈజీగా ఉంటుండే. అది కూల్చి అట్లా నష్టం చేసిరు. బాధితులు కన్నీటి గోడ అయితే కల్లార చూసింది ప్రభుత్వం. తర్వాత నిన్న లబ్ధిదారులతో మాట్లాడితే, సార్
మాకు న్యాయం జరిగింది సార్ అని చెప్తా ఉన్నారు. ఇంకో కొంతమంది సార్ మాకు పట్టాలు రాలేదని చెప్తున్నారు. ఆ పట్టాలు రాలేదనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయం కూడా ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ సంగతి కూడా తేల్చమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇది జరిగినటువంటి కథ. ఒక ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నడిపిస్తున్నటువంటి నాయకుడిగా నేను నా పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఇది కంక్లూజన్. ఇది కంక్లూజన్. మీరందరూ చూసిరు. నేనే పోయి కలెక్టరేట్లో కూర్చొని పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రులతో సహా నిర్వహించడం జరిగింది. ఇది జరిగినటువంటి కథ. ఇందులో ఎవరెవరు ఉన్నారు? ఇటువంటి చీడపురులు ఏరేద్దాం, మరి ఏరేయాలి కదా. అదే జరిగింది. ఇక కొంతమంది ఇక మంత్రులు మేస్తందుకని, లేకపోతే వీళ్ళు తింటందుకని, వాళ్ళు తింటందుకని రకరకాలుగా ఏవో చెప్పారు. కానీ ఎప్పుడైనా రికార్డులు మాట్లాడతాయి, డాటా మాట్లాడుతుంది. ఈ వ్యవస్థలో మనం నోటి మాటలు ఎన్ని చెప్పుకున్నా కూడా దానికి లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారమే మనం పోవాలి, ఆధారాలతోటి మాట్లాడాలి. ఇది భూదాని యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి క్లియర్ కట్ అంశం.